గుడ్ మార్నింగ్ గైస్. వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్. మనం మన బండి మీద ప్రయాగరాజ్ పోతున్నాం. ఫర్ ది ఫస్ట్ టైం మనం మోటో బ్లాగింగ్ చేస్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్స్ హ్యాపెన్స్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది గైస్. మనం స్టార్ట్ అయిపోతున్నాం. మన బండి మీద మన హనుమంతుడు ఉన్నాడు, నమ్మకంతో నిలుపుతున్నాం. లెట్స్ గో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హాయ్ గైస్, మనమైతే పెద్దమ్మ తల్లి దగ్గరికి వచ్చేసినాం. కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు మనం ఈ నుంచి మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం గైస్. ఓవరాల్ జర్నీ వచ్చేసి మనకి 20 hours చూపిస్తుంది. చూద్దాం మనం. లెట్స్ గో. మేము వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ నిజామాబాద్లో ఉన్నాం. తినడానికి ఆయన ఉండే తినడైతే అయిపోయింది. ఇది మన బండి. కొంచెం బండికి కూడా రెస్ట్ ఇచ్చినాం. ఆడ తినేసి రాల్ బాయ్ వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్నాం. మార్నింగ్ మన జర్నీ 7 o'clock స్టార్ట్ అయిన ఉండే. ఇది మన బోర్డు. ఆదిలాబాద్కి దగ్గర ఉంది. ఇదేమో ఊర్లో ఉన్నాయి మనకు తెలియదు. అడుగుదాం. మనమైతే చిన్న చట్టి కొట్టేసినాం. ఆ బ్యాగ్ తీసుకురావాలి. అమ్మో మస్తు బరువు ఉంది అది. మా అక్క కిరికిరి ఊకనే లేదా బ్యాగ్. లజ్జడికి ఏమేమి పెట్టిండు అలా. అమ్మ పోలీసు వాళ్ళు ఎట్లా పోతున్నారు. మనమే గుడ్ బాయ్స్ గైస్. చాలా నిమ్మలంగా నీట్గా పోతాం. మనమైతే ప్రస్తుతానికి ఆదిలాబాద్ దాటి మహారాష్ట్ర హైవే మీద ఉన్నాం. మనకి నాగ్పూర్ వచ్చేసి ఇంకా 154 kilometers ఉంది. మనం ఈవినింగ్ వరకు అయితే మన టార్గెట్ ప్రకారంగా నాగ్పూర్ రీచ్ అయిపోవాలి. చూద్దాం. బండ్లో యాక్చువల్గా రొప్పని ఇట్లా వెళ్ళిపోతున్నాయి. కర్ణాటక తప్ప వెళ్ళిపోతున్నాయి. ఇటేడు వస్తే మనం ఇప్పుడు ఉన్నది మహారాష్ట్ర, కర్ణాటక అని చూపిస్తుంది బార్డర్. అరే ఇది ఇట్లనే చూపిస్తుంది. ఇప్పుడు నేను పాండుచర్రిలో కూడా ఆన్ చేస్తే పిఎన్ అని చూపించింది. కే ఎందుకు అవుతారా? కే కిందకు మనం పైకి కొన్ని ఉంటాయి కదా మన తెలంగాణ. కర్ణాటక అంటే మేము ఉండదు. ఇటు పైకి వస్తుంటే అక్కడ కింది పోతుంది. బెంగళూరు కర్ణాటక. దిస్ ఇస్ నేచర్ బ్రో. నేచర్. నార్త్ రోడ్లు మాత్రం మస్తు ఉన్నాయి గైస్. వేరే లెవెల్. పాకిస్తాన్ బార్డర్ బ్రో. ఆంధ్ర రాయలసీమ నుండి. ఎందుకు? నేను ఇది వచ్చేసి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో చేస్తున్నాను అనమాట. దీంతో వల్ల నువ్వు చేయడానికి నువ్వు ఏం కోరుకుంటున్నావు? అంటే నేను ఇప్పుడు మనం వాడే ప్రతి ఒక్క వస్తువుకి ఫిక్స్డ్ రేట్ ఉంటుంది కదా, అట్లా ఫార్మర్స్ పండించిన పంటకు కూడా ఫిక్స్డ్ రేట్ తీసుకురావాలని చెప్పి చేస్తుంది. అంటే మేబీ అలా తీసుకొని వస్తే ఫార్మర్స్ సూసైడ్ చేసుకోవడం తగ్గిస్తారేమో అని. అంటే రెస్పెక్ట్ కూడా లేదు కదా ఫార్మర్స్కి. సో ఆ ఇంటెన్షన్తో నీ సంకల్పం జయించాలని కోరుకుంటూ ఈ వీడియో యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న ఏంటంటే ఆంధ్ర నుంచి పాకిస్తాన్ బార్డర్ వారికి పాదయాత్ర చేస్తుంది. అండ్ పర్పస్ లైక్ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మనకి బిస్కెట్స్కి వేరే వేరే వాటిలో ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి చూడండి. 10 rupees 10 rupees అట్లా. అండ్ ఏం డిమాండ్ ఏంటంటే ఫార్మర్స్ ఏదైతే పండిస్తారో రైస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏది పండిస్తే దానికి ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టాలని చెప్పేసి ఆయన డిమాండ్. ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మెంటల్ పిచ్చెక్కించేస్తుంది. దానికి ఒక్కొక్క వ్యూ, ఒక్కొక్క డాబా, ఒక్కొక్క రోడ్డు, ఒక్కొక్క మనుషులు, అంటే ఎవ్రీథింగ్. అసలు వీళ్ళ ఫుడ్, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ ఇచ్చే రెస్పెక్ట్ వేరే. అసలుకి ఏం చెప్పలేము. అసలు మాటలు లేవు నాకైతే. నార్త్కి ట్రిప్ అంటే వేరే అనుకోండి. వేరే లెవెల్ ట్రిప్. మొత్తం లొకేషన్స్ అయితే మస్తు వస్తాయి. లొకేషన్ లొకేషన్లు ఇప్పటిదాకా మేమే వెళ్ళాక రోడ్డు కూడా కాలి ఎంత కొంచెం ఉంది. రోడ్డు కొడితే ఉందా. మనైతే పెద్దల ఇలా జెండా పెట్టినాడు. ఇలా జెండా పెట్టినా చిన్నది, ఇది గాలికి ఎగిరిపోయింది అనమాట. మనం మొత్తం బండి పెద్దగా కప్పిస్తున్నాం. గాలి మన బండికి ఆరెంజ్ మొత్తం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన సామాన్ అంతా ఇక్కడ పెట్టేసినాం. కిందికి వచ్చినాం. వీఆర్ ఈటింగ్ సంథింగ్. మన రాహుల్ భాయ్ మిక్చర్ తెచ్చిండు. మిక్చర్ ఎంగేంటున్నాం. ఈడికి వస్తే ఏమైతే తెలుసా,
మన ట్రావెలింగ్ అంతా మంచిగా ఉంటుందిరా. ఈ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇది ఇట్లా జుట్టు పాపడ్ లెక్క అయింది. ఇది ఏందిరా నా జుట్టు ఇట్లా ఉంటుందా ఎప్పుడైనా? మనం బండి మీద వచ్చినామని తెలిసి ఏముంటుంది ఇంట్లో సేమ్. ఫస్ట్ ఏం చేసా 40,000 స్పెషల్ చేసుకొని వచ్చాయి. డైరెక్ట్ రప్ప కొడతారు పంచి. పార్ట్ టైం చేస్తాను పార్ట్ టైం ఆధార్ కార్డు పంపిస్తా అంటాడు. ఆధార్ కార్డు జిరాక్స్ పంపిస్తా పార్ట్ టైం చేసుకుంటాం. అసలు నువ్వు మన కుంభమేళ పోతున్నావు అని బస్సు పోతున్నావు అని చెప్పినావు. నేను అట్లీస్ట్ అసలు ఇంటికి వెళ్తున్నాను కూడా వేసుకుంటే అసలు నేను ఏం చేయలే. నాకున్న ఇది తీసుకుని 2-3 రోజులు ప్లాన్ ఉండే కదా. 2-3 రోజుల ముందే తీసుకొని బయటికి వెళ్ళినా. వీనికి ఇచ్చేసినండే ఆ బట్టలు ఇట్లా అన్ని ఇచ్చేస్తే వీడు చెప్పుకుండు ఇంట్లో ఏమని బస్సులో పోతున్నా అని చెప్పుకుంటూ సరే అని చెప్పేసి ఆ దాని బ్యాగ్లో నా బట్టలు పెట్టుకుని వచ్చేసాడు. నేను సీదా జస్ట్ ఇట్లా బండి తీసుకున్నా. మా వాళ్ళు నేను బండి తెచ్చుకున్నాను. నాకు ఏటీఎం తెచ్చుకున్నా దోస్తాను దగ్గరికి. మా వాళ్ళు ఏమనుకో ఈయనకి నాకు ఎట్లా గుద్దలో సోకులు ఉంటే ఈయనకి ఆ బండి తెచ్చుకునేమోలే అని మా వాళ్ళు అనుకున్నాను. సీదా నేను తెల్లారి వస్తే ఇంట్లో లేని మమ్మీ పొద్దులా పొద్దు చేయడున్నాను అంటే నేను కుంభమేళ ఉన్నా అని చెప్పిన. ఖాళీ ఇంటికి పోయినాక ఏం సీన్ అవుతుందో తెలియదు. మా దగ్గర లిమిటెడ్ పైసలు ఉన్నాయి. పైసలు ఎట్లా తెలుసా, మేము అనుకోగానే రప్ప ఒక 5-6 ఫోన్లు కొడితే 20,000 సెట్ అయినాయి. 20,000 సెట్ అయినాయి. రప్ప కొడితే 20,000 సెట్ అయితే 20,000 తీసుకొని ఇప్పుడు వచ్చినాం. 20,000 మనమైతే ప్రయాగ్రాజ్కి వచ్చేసినాం. అయితే వచ్చేసి సెక్టార్ నెంబర్ 24 దగ్గరికి మన వెహికల్ తీసుకొని డైరెక్ట్ మన త్రివేణి ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఈ బ్రిడ్జ్ అయితే మన సాధువులు నడిచిన చూడండి అదే బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ మీద మన బండి తీసుకొని పోతున్నాం. ఖాళీ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్. ఇదే బ్రిడ్జ్ వాళ్ళు నడిచి వెళ్ళినది. మేమైతే 24 ఘాట్ దగ్గర వెళ్ళి స్నానం చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం నెక్స్ట్ లొకేషన్. గుడ్ మార్నింగ్ గైస్. మనమైతే మన అయోధ్య రోడ్లో ఉన్నాం. మన బండాడు ఆపిండు. మనం అయితే తెలంగాణ నుంచి వచ్చినామని చెప్పగానే మన బండి నెంబర్ వచ్చి తెలంగాణ నుంచి వచ్చినామని చెప్పగానే సార్ ఆపి చాలా ఆఫీసుడు. హాయ్ ఓన్లీ హమారీ హాయ్ వ్యూవర్స్. హాయ్ థ్యాంక్స్ టు ఆల్ వ్యూవర్స్. మనకి యూపీలో అయితే తెలంగాణలో మస్తు ఇది ఇస్తారు, మస్తున్నది. గాయస్ మనమైతే అయోధ్యలోకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ గాయస్. राजा है ये, तो तुझे किसने कहा तू अनजान बनकर आया कर, तू इस गांव में मेहमान बनकर आया कर, ये तेरी सल्तनत है, तू यहाँ सुल्तान बनकर आया. ఏం చేస్తున్నా చరణ్? బ్యాగ్ గట్టి సీదా కొట్టేసుడే. వేర్? కాశీ. ఎక్కడ? కాశీ విశ్వనాథ్, తర్వాత బనారస్, తర్వాత కాశీ స్ట్రీట్ ఎక్స్ప్లోర్, తర్వాత బడ్జెట్ టైం బట్టి ఇంకోటి డెస్టినేషన్ ఫిక్స్ అవుతుంది. హలో గాయస్, వీఆర్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కాశీ. మేమైతే కాశీకి రీచ్ అయిపోయినాం. నార్మల్గా చిల్డ్గా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బాగున్నాయి. సేమ్ మన చార్మినార్ రోడ్లో ఉంటుంది. చార్మినార్ మన మదీనా గల్లీ, ఆ గల్లీలు ఎక్కడ ఉన్నాయి బరాబర్. కాకపోతే ఇక్కడ బండలు ఉన్నాయి. ఈ దర్శనం లైన్ అంట. అబ్బా కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం గైస్. మా అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. కాలభైరవ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట. పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పటిదాకా ఒక వాటర్ ఫాల్ చూస్తుండే బాగుండే. వాటర్ ఫాల్ స్నానం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు
చాలా చీపర్ ఫుడ్ ఫుడ్ కోసం చూసుకొని తర్వాత ప్రస్తుతంగా మధ్యప్రదేశ్ ఉన్నాం. ఇవాళ నైట్ స్టే నాగ్పూర్ దాటినాకనా అని చూసుకోవాలి. రేపు మార్నింగ్ వరకు ఇంటికైతే వెళ్ళిపోతాం. మనమైతే తెలంగాణకి రీచ్ అయిపోయినాం గాయస్. మనం మన షెడ్యూల్ ప్లాన్ ప్రకారం అయితే ఈవినింగ్ వరకు ఇంటికైతే రీచ్ అయిపోవాలి. చూద్దాం హౌ ఇట్ హ్యాపెన్స్. మనమైతే ఎంత స్లోగా నీట్గా డ్రైవ్ చేస్తున్నాం. సో గైస్ వి ఆర్ ఇన్ హైదరాబాద్. మనం సక్సెస్ఫుల్గా అయితే హైదరాబాద్కి వచ్చేసినాం. డ్యామేజ్ చేయకుండా ఏది కాకుండా సురక్షితంగా మంచిగా ఇంటికి వచ్చేసినాం. ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఇంటికి వెళ్ళిపోతాం. మొత్తం హ్యాపీ ఉంది. దేవుని దయ కాలుంది మనమైనా, దేవుని కృప. గా ఎన్ని రోజులైంది మేము తిని హైదరాబాద్ ఫుడ్ తిని. హైదరాబాద్కి వచ్చి తింటున్నాం ఇప్పుడు. ఏముంది కాష్ రెండు అందులో పండుగ నోరికి పండుగ అన్నిటి పండుగ. సక్సెస్ఫుల్లీ ఆడికే వచ్చేసినాం. ఇగో మావాడు ఈడే డ్రాప్ చేసిండు, ఇప్పుడు ఈడే పికప్ చేసుకుంటుండే. ఇప్పుడు వచ్చేసినాం. మీకు